రికార్డింగ్ నెంబర్ 177 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. సవతి తల్లి అన్న మాటలకు బాధపడుతూ ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి బయలుదేరటము, దోవలో నారద మహర్షి వచ్చి మాట్లాడటము చెప్పుకున్నాము. నారదుల వారు చాలా క్లియర్గా చెప్పారు అతనికి, నిన్ను కేవలం ఆ విష్ణువే ప్రేరేపించాడు నాయన, నువ్వు సామాన్యుడివి కాదు, ఆ దేవుడి అనుగ్రహం ఉంది నీకు. ఎవరు కూడా ఏది చేసినా శ్రీహరి పాదపద్మాలని ధ్యానం చెయ్యకపోతే, అంతర్యామి ధ్యానం లేకపోతే ఎవ్వడు ఏది పొందలేడు. పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలని సాధించాలనేటటువంటి తాపత్రయంతో ప్రజలందరూ కూడా అనేక రకాల సాధనలు చేస్తారు. కానీ అంతర్యామి భక్తి అనేది లేనందువల్ల వాళ్ళెవరూ కూడా దేన్ని సాధించలేరు. అందువల్ల నువ్వు శ్రీహరి పాదాల మీదే మనస్సు నిలిపితేనే నీకు కావాల్సింది నీకు దొరుకుతుందిరా నాయన అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, యమునా నది తీరానికి వెళ్ళు, సహజంగా ఆ స్థలం హరి సాన్నిధ్యాన్ని ఇస్తుంది. ఆ యమునా నది తీరంలో మధువనము అనేటటువంటి ఒక తోట ఉన్నది. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత శుచిగా ఎంత చక్కని వైబ్రేషన్స్ ఉంటాయో, ఎంత పుణ్యభూమో ఆ పుణ్యాన్ని అంతా కూడా అనుభవించు. అక్కడ నువ్వు నారాయణ ధ్యానం చేశావంటే నీకు తప్పకుండా మేలు జరుగుతుంది అని ఆశీర్వదించాడు ఆయన. రోజు చక్కగా యమునలో స్నానం చేసి నారాయణుణ్ణి ధ్యానం చేసుకొని ఆయన యమనియమాలన్నీ అభ్యాసం చేసుకోమని చెప్పి బ్లెస్ చేశాడు. నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు ఎంత మటుకు నువ్వు చెయ్యగలవో అవే చెయ్యి. నిదానంగా మనస్సుని వెనక్కు మరల్చుకో. పురుషోత్తముణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, అన్నీ చేతవుతాయి, నువ్వు చెయ్యగలుగుతావు. ఆశ్రితులకు అనుకూలుడుగా ఉంటాడు పరమాత్మ. ఆశ్రితులు అంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించావంటే ఆయన నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. ఆ దేవుణ్ణి ఎలా ధ్యానం చేయాలంటే చక్కటి ప్రసన్నమైన ముఖముతో ఊహించుకోవాలి ఆ పరమాత్మని. మంచి చక్కని కరుణ ఉన్న కళ్ళు గలవాడుగా ఊహించుకోవాలి. ఆయన పేరు చెబుతూ ఉంటేనే నీ మనస్సులో ఆయన రూపం రావాలి. చక్కని రూపాన్ని, చక్కగా అందంగా ఉన్నటువంటి శ్రీహరిని, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుంది ఆయన వక్షస్థలం మీద, సర్వలోక శరణ్యము అయినటువంటి ఆ మూర్తిని నువ్వు మనసులో ఎంత అందంగా ఊహించుకోగలవో అంత అందంగా ఊహించుకో. హారాలు, కిరీటాలు, కంకణాలు అన్నీ పెట్టుకుని ఉన్నాడు అని ఊహించుకో. అటువంటి వాడిని నువ్వు ధ్యానం చెయ్యి, తప్పకుండా ఆయన నిన్ను కరుణిస్తాడు. నీకు మనస్సు ఎంత రసవంతరంగా ఉంటుందో అంత ఆ మొత్తం మనస్సునంతా కూడా కన్నుగా చేసుకొని ఆ పరమాత్మని హృదయంలో గట్టిగా పట్టుకోరా నాయనా అని చెప్పాడు. ఆ శ్రీహరిని పరమశాంతమూర్తిగా నువ్వు ఊహించుకొని ఏ కోరిక కోరకుండానే ధ్యానం చేయాలి పరమాత్మని. ఎప్పుడు కూడా కోరికతో చేయటం పద్ధతి కాదురా నాయన అని కూడా చెప్పాడు నారదుడు. అటువంటి దివ్య మంగళ స్వరూపుడి మీద నీ మనసు ఒక్కసారి నిలబడితే ఇంక వెనక్కి రావటానికి ఇష్టపడదు. అటువంటి స్థితిలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 7 సార్లు గనక నువ్వు ఉచ్చరించగలిగితే నీకు సూర్యమండలాలు, గ్రహగోళ తారకాదులు అందరూ కనపడతారు. వాళ్ళందరూ స్వామి రూపమే, నారాయణమూర్తి రూపమే అని నీకు అర్థమైపోతుంది. నువ్వు అప్పుడు దాన్ని దాటే స్థితికి వెళ్తావు. ఆ పరమాత్మలో ఏమేమి ఉన్నాయి అంటే దేశం, కాలం ఇవన్నీ కూడా స్వామి రూపమే అని ధ్యానం చేయాలి. 12 అక్షరాలు ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రం అంటారా దాన్ని. ఆ 12 అక్షరాలకి పరమార్థంగా అర్థం ఏంటంటే, అసలైన అర్థం, పరమ అర్థం ఏంటంటే దేవుడు 12 నెలల శరీరంతో సంవత్సరమూర్తిగా అంతటా నిండి ఉంటాడు. అతనిని దేహంలో 12 విభాగాల్లో న్యాసం చేయాలంటే మన శరీరంలో ఉన్న 12 భాగాలు ఆయనవే అనేటటువంటి న్యాసము చెయ్యాలి. లేత పచ్చిక బయలు చూసావనుకో, మంచి పచ్చిక చూస్తే ఆ స్వామిని ఆ పచ్చిక బయలులో ఉన్నది ఆయనే. ఆ కలరు, ఆ పచ్చిక కలరు, ఆ పచ్చని లైఫ్ ఎనర్జీ అది. ఆ పచ్చటి పచ్చిగడ్డి చూస్తాం, ఆ లైఫ్ ఎనర్జీగా ఆయన్ని స్మరణ చేయరా నాయన.
పద్మాల్ని చూసినప్పుడు ఆయన పద్మనయనాల, ఈ పరమాత్మకి పద్మనయనాలు కదా, కళ్ళు పద్మాల్లాగా ఉంటాయి కదా అని అలా ధ్యానం చెయ్యి. తులసి దళాలు, తులసి చెట్లు చూసినప్పుడు ఓహో స్వామి మెడలో తులసి దళాలు వేసుకుంటాడు కదా అని అలా ధ్యానం చెయ్యి. పుష్పమాల, పూలమాల కనపడిందనుకో, పూలు కనపడ్డాయనుకో, అయ్యో స్వామి మెడలో ఉండే పూలమాల కదా ఇది, ఈ పూలన్నీ స్వామి మెడలో ఉండటానికే గదా అని ఇలా ఏది చూసినా కూడా స్వామే గుర్తు రావాలి నీకు. కందమూలాలు ఒకవేళ నీకు కనపడ్డాయి అనుకో, తినేటటువంటి దుంపలు, ఓహో ఈ కందమూలాల్లాగా పరమాత్మే కదా మొత్తానికి జగత్తుకు మూలమైన వాడు అని అలా గుర్తుపెట్టుకో. మట్టిని చూస్తే పరమాత్మ మట్టితో చేసిన రూపంగా చూడు. నీకు శిలలు కనబడితే, రాళ్ళు కనబడితే, ఓహో రాళ్లతో మలచబడిన రూపం కూడా పరమాత్మదే కదా అని అట్లా చూడు. నీళ్లు కనబడితే ఓహో నీళ్లు కూడా స్వామి స్వరూపమే కదా అని అట్లా చూడు. ఆకాశం కనబడితే ఓహో పరమాత్మ ఆకాశ స్వరూపుడే కదా అని అలా చూడు. చిత్తాన్ని ఎట్లా ఉన్నా కూడా ఆయన వైపు మరలించటానికి, మనస్సును మరలించటానికి ఇదేరా నాయన మార్గం. శాంతంగా ఉండు, శాంతమూర్తిగా ఉండు. నీ ప్రవర్తన ఏదో అదే పరమాత్మ స్వరూపం అని ధ్యానం చెయ్యి. అడవిలో ఏం దొరికితే అవే కొద్ది కొద్దిగా తిని ఆయన్ని ధ్యానం చేసుకో. ఈ పుండరీకాక్షుడు తన మాయ వల్ల, ఈ పరమాత్మ తన మాయ వల్ల సమస్త వస్తువులుగా ఆయనే ఉంటాడు. అందరూ జీవుల చేష్టలుగా, బిహేవియర్స్గా ఆయనే ఉంటాడు. అది ఆయన మాయ. మనం ఈ జగత్తు రూపాన్ని చూసామనుకో, చూస్తే ఆయన మాయలో పడిపోతాము, మనం దారి తప్పుతాము. అలా కాకుండా దేన్ని చూసినా ఆయనే అని మనం తెలుసుకుంటూ ఉన్న కొద్దీ ఆ మాయ పక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా పూజ చేస్తూ ఉన్నా కూడా పూజ చేసేవాడు కూడా ఆయనే, పూజకి సమర్పించే ప్రతి వస్తువు ఆయనే అని ఈ రకంగా మనస్సుతో, మాటతో, శరీరంతో చేయాల్సిన పనులన్నిటినీ కూడా ఆయన రూపంగానే మనస్సులో భావించు. వేరే ఇంకొక వస్తువు లేదు. సర్వత్రా సర్వదా ఎప్పుడు ఉన్నది, అన్ని రూపాల్లో ఉన్నది ఆయనే. అందరి ప్రవర్తనలు ఆయనే, అన్ని వస్తువులు ఆయనే. ఏది కనపడినా, ఏది వినపడినా, ఏ శబ్దాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నట్టుగా కనపడినా, అనిపించినా కూడా అదంతా పరమాత్మే అనే భావంతోనే నువ్వు ధ్యానం చేయరనైనా. దీన్ని భక్తి అని అంటారు. ఇలా పూజించే వాళ్ళు మాయకి లోబడరు, మాయ వల్ల వాళ్ళు మోసపోరు. ఆ పరమాత్మని సేవించడం అనేది వాళ్ళకి చక్కగా చేతవుతుంది. నువ్వు ఈ మార్గంలోనే వెళ్ళు. ధర్మమని, అర్థమని, కామమని, మోక్షమని వేరుగా గౌరవించక్కర్లేదు. అవి కూడా పరమాత్మే అనే పద్ధతిలోనే ఉండు. నువ్వు అన్నిటిలో ఆయనే ఉండి నీకు కావలసిన దాన్ని, సమస్తాన్ని సమకూరుస్తాడు. అంతటా ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టే ఎవరికి ఏది కావాలన్నా కూడా ఆయన ఇవ్వగలుగుతున్నాడు. ఇలా తెలుసుకొని పూజ చేసేవాడు మటుకే ఉద్ధరింపబడతాడు అని చెప్పి చక్కగా ఉపదేశం చేశాడు ధ్రువుడికి నారదుడు. వెంటనే ధ్రువుడు నారదుడికి ప్రదర్శనం చేసి, 5 ఏళ్ల పిల్లవాడు అంతే పాపం, ఆ నారదుడి మూర్తిగా కూడా విష్ణువే ఉన్నాడు అని అర్థమైపోయింది ధ్రువుడికి. అది నిజంగా ఉపదేశాన్ని అర్థం చేసుకోవటము అంటే మొట్టమొదట ఏం చేశాడంటే, ఈ నారదుడు మహర్షి రూపంలో వచ్చినవాడు విష్ణుమూర్తే కదా అని మనస్ఫూర్తిగా ఆ విష్ణువుకి నమస్కారం చేసుకున్నాడు, ప్రదక్షిణం చేశాడు. అలా విష్ణుమూర్తిగానే చూశాడు కాబట్టి ఇక్కడ చక్కగా బ్రాకెట్లో ఓ మాట రాశారు, ఇంకా సెలవు తీసుకోకుండా వెళ్ళిపోయాట. వెళ్ళొస్తాను నారద మహర్షి అని చెప్పలేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఉన్నవాడొక్కడే అనే స్థిరత్వం తెలిసిపోయింది చిన్నపిల్లవాడికి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఉంటాడు కదా. విష్ణుమూర్తి దగ్గర నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అనే మాట ఎలా చెల్లుతుంది అని పాపం చెప్పకుండా, వెళ్ళొస్తానని చెప్పకుండా, సెలవు తీసుకోకుండా కూల్గా నడిచి వెళ్ళిపోయాట. సకల సిద్ధులు ఇస్తూ ఉన్నటువంటి మహర్షులతో సేవించబడుతూ ఉన్న మధువనానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా భగవంతుడి పాదపద్మాలనే ఏది చూసినా నారదుడు ఎలా చెప్పాడో అదే విధంగా ఆయననే తలుచుకుంటూ ఉన్నాడు ధ్రువుడు. నారదుడు ఉత్తానపాదునకు ధ్రువుని గూర్చి తెలుపుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉందంటే, నారదుడు
ఈ ధ్రువుడు వాళ్ళ నాన్నగారైన ఉత్తానపాదుడి దగ్గరికి వచ్చి ధ్రువుడి విశేషాలన్నీ చెప్పాడనమాట. బ్రహ్మపుత్రుడైన నారదుడు ఉత్తానపాదుడి దగ్గరికి వచ్చి, అంటే గురువు ఎన్ని రకాలుగా ఎంతమందికి ఎలా సహాయం చేస్తాడు, ఒక చోట మటుకే కాదు, అందరినీ భగవద్భక్తులందరినీ కరుణించి ఆ నారదుడు అనేటటువంటి వాడు ఎట్లా వచ్చి ఎలా సహాయం చేశాడో చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఉత్తానపాదుడి దగ్గరికి వస్తే చక్కగా పూజ చేశాడు ఉత్తానపాదుడు. ఉన్నతాసనంలో మంచి ఆసనంలో కూర్చొని ఆయనని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టాక నారద మహర్షి ఇలా అడిగాడు, ఏమిటయ్యా ఉత్తానపాద, నీ మొహం అంతా వాడిపోయింది, ఏదో దిగులు పడుతున్నట్టున్నావు అని అడిగాడు. అడిగితే, మహాముని, నా కొడుకు ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు, ఎంతో వివేకం ఉన్నవాడు, వాణ్ణి నేను చాలా ఏ రకమైన కరుణ లేకుండా వాణ్ణి పరాభవం చేసి పంపించాను. నేను చాలా దుఃఖపడుతూ తల్లితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అతడు తల్లితో భయంకరమైన అరణ్యంలో ప్రవేశించుంటాడు. ఆకలి బాధతో ఎంత బాధపడుతున్నాడో, ఏ స్థితిలో తిరుగుతున్నాడో, భయంకరమైన సర్పాలు, తోడేళ్ళు, పాములు, మృగాలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ జంతువులు వాడికి ఏమి హాని చేసినాయో ఇవన్నీ తెలుసుకొని నేను దుఃఖపడుతూ ఉన్నాను. అన్నమాట వెనక్కి తీసుకోలేను కదా, మంచి స్వభావం ఉన్న పిల్లవాడు, అటువంటి వాడిని నేను బాధ పెట్టానని దుఃఖపడుతున్నాను. నా తొడ మీద కూర్చుంటానని అడిగాడు, వాడేమీ ఇంకేమీ చెప్పలేదు నాకు ఒక్క మాటకి, దానికి నేను కాదని పంపించేశాను వాడిని, అందుకని దుఃఖపడుతున్నాను అన్నాడు. అంటే ఆ మాటలు విని నారద మహర్షి ఉత్తానపాదుడితో ఇట్లా చెప్పాడు, అందరు దేవతల కిరీట రత్నకాంతులు ఏ పాదపద్మాల మీదైతే సోకుతున్నాయో, దేవతలందరూ ఏ పరమాత్మనైతే సేవిస్తారో, ఆయన పాదాలని సేవించినందువల్ల వాళ్ళ కిరీటాల్లో ఉన్నటువంటి రత్నాల కాంతులన్నీ స్వామి పాదాల మీద పడతాయిట. అటువంటి స్వామి నీ కొడుకును స్వీకరించాడయ్యా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఎక్కడెక్కడి వాళ్ళు వెళ్ళి పరమాత్మని దర్శిస్తారు, పరమాత్మే నీ కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు, నువ్వు అస్సలు దుఃఖపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో ఆ పిల్లవాడిని సమస్త లోకాలు ఆ పిల్లవాడి కీర్తిని వైభవాన్ని స్తుతిస్తారు. అటువంటి పిల్లవాడు వాడు, అతని గురించి నువ్వు దుఃఖపడద్దు. మహాత్ముడు అతను, తను చేసిన మంచి పని వల్లే ఎవ్వరికి అందని శాశ్వత పదాన్ని అతను పొందబోతున్నాడు. అంటే పరలోక సౌఖ్యాలు మాత్రమే అని అనుకోవద్దు, రాజ్యం కూడా వస్తుంది అతనికి. మహావైభవంతో రాజ్యం వెళ్తాడు, మహాప్రతాపంతో పరిపాలిస్తాడు. నారాయణుడి భక్తి ప్రభావంతో తన రాజ్యాన్ని కూడా పవిత్రం చేస్తాడు. అతడు నీ కొడుకు కాబట్టి నువ్వు అతని ప్రభావం తెలియక బాధపడుతున్నావు, అతని గొప్పతనం నీకు తెలియట్లే, ఎందుకంటే నీ కొడుకుగా చూస్తున్నావు అతన్ని. ఎంత సద్గుణవంతుడంటే అతని వల్ల నీ కీర్తి కూడా లోకంలో చక్కగా నిలబడుతుంది, మళ్ళా నీ నగరానికి తప్పకుండా తిరిగి వస్తాడు, నువ్వు దుఃఖపడొద్దు అని చెప్పి నారదుడు ఎంతో ధైర్యం ఇచ్చాడు. నెక్స్ట్ హెడ్డింగ్ ధ్రువుని తపస్సు. ధ్రువుడు ప్రయాణం చేసి మధువనం చేరుకున్నాడు. ఆ ప్రదేశం యొక్క పవిత్రతను గురించి మునులు, దేవతలు, యోగులు అందరూ కూడా ఎంతో వేడుకతో వర్ణిస్తూ ఉంటారుట. అక్కడ మేఘాలు ఎప్పుడూ వాన కురిపిస్తూనే ఉంటాయి, గాలులు వేగవంతంగా వీస్తూనే ఉంటాయి, సామాన్యులైతే భరించలేరుట. ఎప్పుడు వానలు పడుతూ ఎప్పుడు మేఘాలు వర్షిస్తూ ఉంటే సామాన్య మానవులు అక్కడ ఉండటం కష్టం. ఎన్నో పుణ్యాలు చేసిన తపస్వి జనులకు మాత్రమే అది నివాసంగా వస్తుంది, మామూలు మానవులు చేయలేరు అని చెప్పి రాశారు క్లియర్గా. ఇక్కడ ధ్రువుడు అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు, తపస్సు మొదలుపెట్టాడు. రోజు యమునా నదిలో స్నానం చేయటం, చక్కగా మనస్సుని పరమాత్మ మీద పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇంకా తీవ్రంగా ఆ ధ్యానం ఎప్పుడైతే ఎక్కువ అవుతోందో అన్నం తినాలని, ఏదన్నా తాగాలనే అవసరం తగ్గిపోతూ ఉన్నది. ధ్యానమే ఆహారం అయిపోయింది. దాన్ని బట్టే, ఆకలిని బట్టే అతని ఆహారాన్ని కూడా నియమం చేసుకున్నట్ట. మొదటి నెలలో 3 రోజులకు ఒకసారి కొంచెం వెలగపండు గుజ్జు, రేగుపళ్ళ గుజ్జు తినేవాట. హరిధ్యానం ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు 6 రోజులకు ఒకసారి ఏదో కొద్దిగా తినేవాట. ఏదో ఏమిటి, ఎండిపోయిన ఆకులు, గడ్డి పరకలు తినేవాట. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి కొంచెం నీళ్లు తాగేవాట. 4వ నెలలో శ్వాసని కంప్లీట్గా
జయించగలిగాడు. అంటే శ్వాస లేకుండానే ఉండగలిగాడు. వాయు భక్షణంతోనే, గాలి పీల్చటంతోనే నిలబడగలిగాడు. శ్వాస కూడా లేనివాడై తర్వాత ఒంటి కాలి మీద నిల్చొని నారాయణ ధ్యానంలో లీనమైపోయి ఒక రాయిలాగా, ఒక శిలవలే ఒక నెల రోజులు నిలబడ్డాట. పంచభూతాలకు, ఇంద్రియాలకు ఆశ్రయమైంది హృదయం. అది ఇంద్రియార్థాల నుంచి వేరుబడిపోయింది. అంటే ఇంద్రియాలు అటు ఇటు పోవటం మానేసినాయి. వాటికి ఏం కావాలో కన్ను చూడటం మానేసింది, చెవి వినటం మానేసింది. ఆ రకంగా అన్ని విత్డ్రా అయిపోయినాయి ఆయనకి. సో ప్రధానమైన మూల ప్రకృతి, దానికి ఆధారమైనటువంటి పరమ పురుషుడైనటువంటి జీవుడే ఉన్నాడు కేవలం అక్కడ. అంతేగాని ఏ లక్షణాలు లేవు. ఆ పురుషుడికి అతీతంగా బియాండ్గా ఉన్నవాడు శాశ్వత పరబ్రహ్మం. కాబట్టి ఆ పరబ్రహ్మమే ఈ పిల్లవాడి హృదయంలో నిలిచిపోయాడు. అందులో మిగిలిన తత్వాలు ధ్యానంతో కరిగిపోయినాయి. ఉన్నవాడు హరి ఒక్కడే అని నిలిచిపోయింది ధ్యానం. ఎప్పుడైతే అన్యము లేకుండా అయిపోయిందో అతనికి, అప్పుడు లోకాలన్నీ కూడా ఈయన మనస్సులో ఉన్న 3 లోకాలు కంపించిపోయినాయి. ధ్రువుడి మనస్సులో ఉన్న 3 లోకాలు గడగడలాడిపోయినాయి. ఒక్క పాదం మటుకు నేల మీద మోపి నిల్చున్న ఆ పిల్లవాడి బొటన వేలికి భూమంతా కూడా కంపించిపోయిందిట. భూతలం సగం వంగిపోయిందిట. భూమి సగం వంగిపోయి గుండ్రటి ఆకారం ఏర్పడిందిట భూమికి. భూమిని మోస్తూ ఉన్న దిగ్గజాలకు బరువు ఎక్కువైపోయి అటు ఇటు వంగిపోయినట. అప్పుడు భూమి ఒత్తిగిలి భూగోళం సముద్రంలో నావలాగా కుడివైపుకి ఎడమవైపుకి కదులుతూ ఉన్నదిట. అంటే ఏంటంటే భూగోళానికి మొట్టమొదటగా ఉత్తర దక్షిణాయనము అనే గతులు ఏర్పడ్డాయి. అయనము అనేటటువంటి గతులు వచ్చినాయి అన్నమాట. ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ ధ్రువోపాఖ్యానం అంతా ఏంటంటే మన భూగోళానికి ధ్రువములు ఏర్పడే కథ, నార్త్ పోల్ సౌత్ పోల్ ఏర్పడే కథే ఇది అని చెప్పారు. అతడు అనన్య దృష్టిని సాధించుకున్నాడు. ఈ పిల్లవాడు వేరే రెండోది లేదు, ఉన్నవాడు ఒకడే అనేటటువంటి నారాయణుని ఎందే తన జీవితాన్ని పూర్తిగా సమర్పణ చేశాడు. కాబట్టి భూగోళంలో కూడా అంతర్యామి అయిపోయాడు. ఒక్కడై నిలబడ్డాడు. రెండో వస్తువు లేని స్థితి అతనికి కూడా వచ్చేసింది. అతని భారం వల్ల అప్పుడు బరువైపోయి భూమి అటు ఇటు వణికింది. అతడు ఈశ్వరుడితో అభేదమైన స్థితి పొందాడు. అంటే ఈశ్వరుడే తాను, నారాయణుడే తాను అయిపోగానే అతను కదిలినప్పుడల్లా లోకాలన్నీ కూడా కదిలిపోయినాయట. చూడటానికి భయంకరంగా ఉందిట ఈ స్థితి. లోకపాలకులందరూ కూడా నారాయణుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నమస్కారం చేసి, తండ్రి నువ్వు సకల చరాచరాల్ని ధరించిన వాడివి, ఎందుకని ఇట్లా అవుతోంది? నిన్నే నమ్ముకోనున్నాము, ఏం జరుగుతోందో మాకు తెలియటం లేదు, ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడు అని అడిగారు. దేవతలు ఇట్లా అడగంగానే చెప్పాడు ఆయన. ఉత్తానపాదుడి కొడుకైన ధ్రువుడు నన్ను మొట్టమొదటగా ఎవ్వరూ చేయవిని విధంగా నన్ను ధ్యానం చేస్తున్నాడు. విశ్వరూపుడినైన నాయందు చిత్తం పెట్టాడు కాబట్టి, వాడు నన్ను సమస్తంగా వాడు భావించాడు కాబట్టి మొత్తం అంతా కూడా కదిలిపోవటం అనేది జరుగుతోంది. అప్రయత్నంగా అతడే విశ్వరూపుడైపోయాడు. వానికి అంతర్యామిత్వం వచ్చేసింది ఆ పిల్లవాడికి. అందువల్ల వాడి వల్లనే లోకాలన్నీ కూడా కదులుతున్నాయి అని చెప్పాడు. అతడు శ్వాస నిలపంగానే మీ అందరికీ శ్వాసకు ప్రాబ్లం వచ్చింది. అతను ఏం చేశాడు అవన్నీ లోకాల్లో ఒక భాగం అయిపోయి మీకందరికీ కష్టం కలుగుతూ ఉన్నది. నేను అతన్ని ఆపిస్తాను, తపస్సు ఆపిస్తాను. ధ్రువుడు నారాయణుడితో అంతర్యామిత్వం పొందినా కూడా తపస్సు అనే ఒక లక్షణాన్ని అతను వదలలేదు. కాబట్టి నారాయణుడు దానికి కూడా బియాండ్గా ఉన్నాడు. కాబట్టి నారాయణుడికి దాన్ని ఆపించటానికి శక్తి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అంతా ఈయన అయిపోతే ఈయనకు విడిగా లేడు కదా మానిపించడానికి అని అడుగుతామని ఇలా వివరంగా చెప్తూ ఉన్నారు. భయపడకుండా మీరందరూ మీ నివాసాలకు వెళ్ళండి అని చెప్పి దేవతలందరికీ చెప్పి నారాయణుడు అందరినీ ఎవరి నివాసాలకు వాళ్ళని పంపించేశాడు. విష్ణువు గరుడ వాహనం ఎక్కి తన దాసుడైన తన భక్తుడైన ధ్రువుణ్ణి చూసే వేడుకతో బయలుదేరి మధువనానికి వచ్చాడుట. ధ్రువుడి మనస్సులో నిండిపోయున్న తాను మెరుపు మెరిసినట్లుగా అతని ఎదట నిలబడ్డాడు. వెంటనే
ఎప్పుడైతే ఎదురుగా నిల్చున్నాడో విష్ణుమూర్తి, లోపల ఉన్నటువంటి విష్ణుమూర్తి మాయమైపోయాడు. ధ్రువుడి మనస్సులో ఉన్నటువంటి విష్ణుమూర్తి మాయమైపోయి బయటికి వచ్చాడనమాట. గరుడ వాహనం ఎక్కి మధువనానికి వచ్చింది ధ్రువుడి మనస్సు నుంచి ఇవతలకే వచ్చాడు కానీ ఎక్కడి నుంచో రావటం కాదు అని ఇక్కడ క్లారిఫై చేశారు. యోగ తీవ్రమైన ధ్రువుడి బుద్ధి నారాయణుడి కంట వేరుగా ధ్రువుడికి జ్ఞాపకం వచ్చింది. తను వేరుగా ఉన్నాను అనే దృష్టి ధ్రువుడికి వచ్చింది. వెంటనే ధ్రువుడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా పరమాత్మ ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు. నక్షత్ర గ్రహ తారకాది గోళాలన్నీ కలిసిన ఆకాశాన్నే నారాయణుడుగా చూశాడుట ధ్రువుడు. సమస్తాన్ని కూడా నారాయణుడిగా చూసి ఆనంద బాష్పాలు, పులకాంకురాలు, ఒళ్ళంతా గగురుపాటు పొడిచింది, తొట్టుపాటు కలిగిందిట పిల్లవాడికి. కళ్ళతో విష్ణుడి రూపాన్ని తాగేస్తున్నట్టుగా చూశాడుట. తన ముఖంతో ఆయన ముఖాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్నట్టుగా, చుంబిస్తూ ఉన్నట్టుగా చూశాడుట. అంటే తన ముద్ర, తన ముఖము ముద్ర తన ఎదుట ఆకాశంలో ఉంటుంది కాబట్టి దాన్నే తన ముఖము దేవుడి ముఖము అని రెండు లేవు కాబట్టి ఆ ముఖాన్ని ముఖం ముద్దు పెట్టుకుంటున్నట్టుగా అనిపించిందిట. తన భుజాలతో కౌగిలించుకుంటూ ఉన్నట్టుగా స్వామిని అనుకొని నమస్కారం చేశాడట. అంటే ఆకాశానికి నమస్కారం చేసేటప్పుడు మనల్ని ఆకాశం కౌగిలించుకునే ఉంటుంది, మనం అది పట్టించుకోము. కానీ ధ్రువుడికి తెలిసింది ఆకాశ స్వరూపుడైన పరమాత్మ తనను కౌగిలించుకున్నాడు అని తెలిసింది. వెంటనే లేచి నమస్కారం చేసి అంజలి ఘటించి రెండు చేతులతో దోసిలి బట్టి స్తోత్రం చేద్దామనుకున్నాడు. కానీ అతని మనస్సు నారాయణమయంగానే ఉన్నది కాబట్టి వేరుగా విడిగా స్తోత్రం చేయడం అనేది అతను చేయలేకపోయాడు. దేవుడు అంతర్యామి కాబట్టి ధ్రువుడి ఆలోచనని ఆయన గుర్తించాడు. వేదమయమైన తన శంఖాన్ని ధ్రువుడి నుదురు మీద తాకించాడుట పరమాత్మ. వెంటనే జీవుడు దేవుడు వేరవటము అనే ప్రాసెస్ ధ్రువుడి లోపల వచ్చేసింది. భక్తి భావం, జీవుడు వేరుగా ఉన్నాడని దేవుడి యందు భక్తి భావం పూర్తిగా స్థిరంగా వచ్చేసింది. నిజానికి జీవుడు ఈశ్వరుడి కంట వేరు కాదు, కానీ వేరు కాదు అనే స్ఫురణ ఉండకపోతే వేరుగా అయిపోతుంది. ఆ స్ఫురణే అక్కడ ఇంపార్టెంట్. వేరు కాదు, అంతా ఒకటే అనే భావం గనక ఉంటే ఒకటిగానే ఉంటుంది. వేరు కాకుండా వేరు కాదని భావం కలిగి ఆ భావం వల్ల వేరవటం సృష్టి లీల అంటున్నారు. వేరు కాకపోయినా వేరుగా ఉన్నాం అనిపించటమే సృష్టి లీల. అది లేకపోతే జీవుడు దేవుడు ఆరాధించటము ఈ నాటకానికి అవకాశమే లేదు కదా, ఇద్దరు లేకపోతే. అందువల్ల ఇదంతా కూడా వచ్చిందన్నమాట. కాబట్టి ఒట్టి వివేకం వల్ల, కేవలం శంఖంతో ముట్టుకున్నందువల్ల ఆ స్పర్శ అంతా కూడా వచ్చింది. స్పర్శ జ్ఞానం వల్ల బాహ్య స్మృతి కలగడం అనేది చాలా సహజం. నిద్రపోయే వాళ్ళని కూడా ముట్టుకుంటే లేస్తారు కదా. ఇంకా నారాయణుడి శంఖానికి ఆకాశగుణం అనే శబ్దగుణం ఉంది కాబట్టి జీవుడు శబ్దస్వరూపుడై వేరుగా ఉచ్చరింపబడతాడు. అతని శంఖం పేరు పాంచజన్యము. అంటే 5 ప్రాణాలను కలిగించి వాని నుంచి శబ్దాన్ని తెప్పించేటటువంటిదే పాంచజన్యం. భగవంతుణ్ణి సర్వలోకాలలో వ్యాపించిన వాడుగా తెలుసుకున్నవాడు ధ్రువుడు. అందువల్ల ధ్రువుడు చేసిన స్తుతంతా కూడా వేదమైపోయింది. వేదాత్మకమైన తన వాక్కులతో స్తుతిస్తూ ఉన్నాడు. ఎట్లా, ఏమంటున్నాడు? స్వామి పరమాత్మ, నీలో లేని శక్తులంటూ లేవు. నువ్వు నాలో అంతర్యామిగా ఉన్నావు. నా వాక్కులలో నువ్వే ఉన్నావు. నా మాటతో ఉచ్చరించే ప్రాణంలో, ఇంద్రియాల్లో, కాళ్ళు, చేతులు, చర్మం అన్నిట్లో నువ్వే ఉన్నావు. అదే నాలో ఉన్న నీ జ్ఞాన స్వరూపము. దాంతో నన్ను జీవించేటట్లుగా చేస్తూ ఉన్నావు. ఇలా చేయటానికి కారణం కూడా నాలో ఏమీ లేదు నాయన, నీ దయ ఒకటే. అట్లాంటి ఐశ్వర్య స్వరూపుడవైన నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని నమస్కారం చేశాడు. మన రికార్డింగ్ నంబర్ 177 అయిపోయింది.